మిస్టర్ స్క్రూజ్ భూతానికి వెనక్కి వెడదామని చెప్పాడు. అంతే, ఉన్నట్టుండి తన ఇంట్లో ఉన్నాడు. ఈసారి ఒక విశాలమైన పచ్చరంగు భూతం అతని ఎదురుగా వచ్చింది. ఇప్పుడు మిస్టర్ స్క్రూజ్ ఇంకా కంగారు పడ్డాడు. ఇది ఈ సంవత్సరం భూతం. రా నాతో రా, చూద్దాం ఈ కొత్త సంవత్సరంలో ఏం జరుగుతోందో. పచ్చభూతం ఏదైనా చెప్పే కంటే ముందే ఆయన స్వయంగా దానికి సాయం చేయడానికి ఇంట్లో ఉన్నారు. ఆయనకి దగ్గరగా ఇంట్లో ఎంతో సాధారణ డిన్నర్ టేబుల్ ఉంది. మిస్టర్ స్క్రూజ్కి అనిపించింది అతని కుటుంబంలో ప్రతి ఒక్కరూ అతనిని అసహించుకుంటున్నారని. కానీ చూడగానే ఎవరూ అలా మాట్లాడలేదు. అతని సేవకుడు నిలబడి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నాకు పని చేసే అవకాశం ఇచ్చినందుకు, ఇంకా సమయానికి జీతాన్ని ఇచ్చినందుకు నేను మిస్టర్ స్క్రూజ్కి ఎంతో రుణపడి ఉన్నాను. ఈరోజు ఆయన కారణం